వికలాంగులకు ఎక్కడైనా 5% రిజర్వేషన్ వస్తుంది అని చెప్పారు. ఎక్కడ మాత్రం 5% రిజర్వేషన్ ఇవ్వలేదు. 5% రిజర్వేషన్ ఇస్తే నా అన్నలకు నా అక్కజనులకు ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవని చెప్పి అంటూ ఉన్నారు. ఇల్లు లేక ఇల్లు లేక కిరాయి కట్టుకొని రోడ్లలో మారుమూల గ్రామాలల్లో గుడిసెలు బతుకుతా ఉన్నారు. కానీ ఈ రోజు ఓట్ల కోసం వస్తుంది కానీ సీట్లు మాత్రం మాకు ఇస్తలేదు, ఇల్లు మాత్రం మాకు ఇస్తలేదు అని చెప్పి సభలో తెలియజేస్తూ ఉన్నారు. ఓట్లు కావాలి, మాకు మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇయ్యారు. మాకు 5% రిజర్వేషన్ ప్రకారంగా 5% రిజర్వేషన్ ప్రకారంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తే మా నియోజకవర్గం మావి, ఊరు మావి, ఓట్లు మావి. మీ మేట్లు ఓట్లు వేస్తే గెలిచిన ఎమ్మెల్యే ఎక్కడో యాకత్పురాల చంద్రాగుండల మరి చార్మినార్ పరిధిలో ఉన్న ముస్లిం ఎమ్మెల్యే పరిధిలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి హైదరాబాద్ నడుబడిన వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇస్తారు. కానీ అక్కడ సొంత భూములు మేము ఇచ్చి కోల్పోతే మనకు మాత్రం వికలాంగులకు ఇల్లు ఇయ్యారు. ఒకవేళ అడిగితే మీ ఊళ్ళో కంపల్సరీగా ఇస్తామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఈ రోజు వాళ్ళకి 900 ఇల్లు ఉంటే 500 ఇల్లు ఇచ్చిండు. 400 ఇల్లు ఇంకా అట్టనే ఉన్నాయి. 400 ఇల్లు ఉన్నాయి అట్టనే మరి చంద్రాగుట్టలో ఉన్నాయి, మరి యాకత్పురలో ఉన్నాయి. అక్కడ కూడా మన వికలాంగులకు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఇల్లు కట్టినారు. ప్రతి ఒక్క జిల్లాలో ఇల్లు కట్టినారు, ప్రతి ఒక్క మండలాలలో ఇల్లు కట్టినారు. కానీ ఆ ఉన్న ఇళ్ళలో సరే మన వికలాంగుల కోటా ప్రకారమే మాకు ఎక్కువ లేదు. మాకు 5% రిజర్వేషన్ ఉంది. 5% రిజర్వేషన్ ప్రకారమే 900 ఇళ్ళు అంటే మనకు 47 ఇళ్ళు వచ్చేస్తాయి. ఆ 47 ఇళ్ళు మనకు ఇవ్వాలి కదా, అవి కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గెలవగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నది, మేము గెలిచిన వెంటనే